మరి ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా ప్రధానంగా మాట్లాడే విషయం ఏంటంటే కూటమి 15 ఏళ్ళు అధికారంలోకి వస్తానని చెప్తుంది. కానీ ఇక్కడ కింద జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకుల మధ్య ఐక్యత లేదు, వాళ్ళ మధ్య సఖ్యత లేదు. వాళ్ళు కొట్టుకుంటున్నారు పదవుల కోసం, అధికారం కోసం, డబ్బు కోసం, వీటి కోసం కొట్టుకున్నారు తప్పితే వీళ్ళేమి అధికారంలో ఉండదు, కూటమి కూలిపోతుంది తప్పితే కూటమి నిలబడదు అనేటట్టు విమర్శలు చేస్తున్నారు. మీరేమంటారు మరి దీనికి? వాళ్ళంతా వాళ్ళు కావాలని ఏదో రుబాబు చేస్తారు, ఎక్కడా లేదు. కూటమి సభ్యులంతా బీజేపీ కానీ జనసేన కానీ అంతా అన్నదమ్ముల ఐక్యతగా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా 3 పార్టీలు కలిసే వెళ్తున్నాయి. దేనికైనా సరే మన రాజ్యసభ వచ్చింది, రాజ్యసభలో కూడా మా జనసేన తరఫున ఆయనకి ఇచ్చారు, ఎవరో లింగమనేని ప్రసాద్ గారికి. మన టీడీపీ తరఫున ఒక 3 వెళ్ళారు. ఇంకా అంతకంటే ఏం చేస్తారు? ఇప్పుడు దేవాలయాల్లో జనసేన బోర్డు సభ్యులు ఉన్నారు, అలాగే మన వీళ్ళు ఉన్నారు, మన బీజేపీ నాయకులు ఉన్నారు. ఇంకా అంతకంటే ఇంకా వీళ్ళు కావాలని ఏదో పొల్లబెట్టి పొల్లిసిరి వీళ్ళు ఎలాగ ఎడగొట్టాలా, వీళ్ళు కానీ ఇలా 3 కలిసి ఉంటే మనం మరి రాలేము, అది పగట కళ్ళాళ్ళు కలిసి ఉంటే ఇంక రాలేమని వాళ్ళకి కూడా తెలుసు. దానికోసం పవన్ కళ్యాణ్ మీద ఏదో కులాల ప్రస్తావన, ఇలా చంద్రబాబు నాయుడు ఆ కులం అని ఇలాగ ప్రస్తావన చేసి వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ఒక్కొక్క దాన్ని మాఫీ చేసి వీళ్ళు మొత్తము కుంభకోణంలో కూరుకుపోయారు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో అందరూ ఒకడు తెర మీద లేని పేర్లని వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళంతా పేగ ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలో దాన్ని డైవర్స్ చేస్తాను, డైవర్స్ పాలిటిక్స్.